ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 5. ఒకసారి నానా చందోర్కర్ ఒక కీర్తనకారుడు షిరిడీ నుంచి బయలుదేరుతుంటే బాబా వాళ్లను భోజనం చేసి వెళ్ళమన్నారు. ఆ కీర్తనకారుడు తొందరపడి భోజనం చేయకుండానే బయలుదేరాడు. నానా మాత్రము బాబా చెప్పినట్లే భోంచేసి బయలుదేరాడు. అతను స్టేషన్ చేరే వరకు రైలు రానే లేదు. కీర్తనకారుడు ఆకలితో మాడవలసి వచ్చింది. ఆ రోజు రైలెంత ఆలస్యమయ్యేది బాబాకు తెలుసు. అలాగే ఉదయం 8 గంటలకు బొంబాయి చేరాలని సంబారే బయలుదేరాడు. బాబా అతనికి ఊదీ ఇచ్చి మధ్యాహ్నానికి చేరుతావు పో అన్నారు. రైలు 4:30 గంటలు ఆలస్యమై అతడు మధ్యాహ్నానికే చేరాడు. నార్కర్ 1915లో ఒక రోజున సెలవు కోరినప్పుడు బాబా రైలందుతుంది వెళ్ళు అన్నారు. అతను కోపర్గాం వద్ద నది ఒడ్డు చేరేసరికి చీకటి పడింది. నది వరదల వలన అప్పుడు పడవ నడవటం లేదు. బాబా మాట వ్యర్థమెలా అయిందా అనుకుంటూ ఉండగా ఒక మమల్తాదారు అక్కడికొచ్చాడు. అతని కోసం ప్రత్యేకంగా వచ్చిన పడవలో నార్కర్ కూడా నది దాటి రైలందుకున్నాడు. కాకా మహాజని షిరిడీలో ఒక వారం ఉండాలని వచ్చాడు. అతనిని చూస్తూనే బాబా నీవింటికి ఎప్పుడెళ్తావు అన్నారు. మీరు చెప్పినప్పుడు అన్నాడు కాక. అయితే రేపే వెళ్ళు అన్నారు సాయి. అతడా మర్నాడు బొంబాయి చేరేసరికి ఆఫీసులో పై అధికారికి జబ్బు చేసి ఆ రోజు కాకా తప్పకుండా ఆఫీసుకు పోవలసి ఉంది. దోమల్ అనుభవము ఇంకొకలా ఉంది. అతడు మరురోజు నీపాడులో కోర్టుకు హాజరు కావలసి ఉంది. అతడు దారిలో బాబాను దర్శిస్తే ఆయన అతడిని వారం రోజులు నిలిపేశారు. తరువాత అతడు నీఫాడ్ చేరేసరికి జడ్జికి జబ్బు చేయటం వలన విచారణ ఆ రోజుకు వాయిదా పడిందని తెలిసింది. జోగు వద్ద ఒక వ్యక్తి 1400 రూపాయలు అప్పు తీసుకొని నోటు గడువు దాటిపోతున్నా అప్పు తీర్చలేదు. ఒకరోజు జోగ్ అతని వద్దకని బయలుదేరుతుంటే బాబా నవ్వి నీ డబ్బెక్కడికి పోదు, ప్రశాంతంగా కూర్చో, అదే వస్తుంది అన్నారు. జోగ్ కోపంతో నేను వెళ్తేనే ఇవ్వనివాడు దావా వెయ్యకుంటే ఎలా ఇస్తాడు, అది రాకుంటే నేనిక్కడ ఎలా బ్రతకాలి, మీ సేవ ఎలా చేయాలి అన్నాడు. బాబా సెలవెయ్యకపోయేసరికి అతడు ఆశ వదులుకున్నాడు. నోటు గడువు తీరిపోయింది. కానీ తరువాత ఆ వ్యక్తి వచ్చి 1400 రూపాయలు ఇవ్వబోయాడు. కానీ జోగ్ వడ్డీ కూడా ఇస్తే కానీ ఆ పైకం ముట్టనని పట్టుబట్టాడు. కానీ వడ్డీ లేకుండానే తీసుకోమని సాయి చెప్పినందువల్ల అతడా పైకం తీసుకొని ఆయనకే అర్పించాడు. సాయి కొద్ది మాత్రం తీసుకొని మిగిలినది అతనికే ఇచ్చారు. వేరే గతి లేకుంటే తప్ప వడ్డీ తీసుకోవటం మహాపాపమని, ఆచరించిన ధర్మమంతా వ్యర్థమైపోతుందని ఋషులు చెప్పారు. మన ప్రవృత్తిని బట్టే బాబా లీలలు అనుభవమవుతాయి. బాబాపై ఎట్టి విశ్వాసమూ లేకుండా ఆయనను పరీక్ష చేయటానికి వచ్చిన హరికనోబా తన కొత్త చెప్పులు మసీదు ముందు విడిచి అవి కనిపించేలా లోపల కూర్చున్నాడు. దురభిమానంతో అతను సాయి చెంతన కూడా తన తలపైనున్న జరీ తలిపాగా తీయలేదు. అతడు బయటికి వచ్చేసరికి చెప్పులు లేవు. అతను భోజనం చేసి విచారంగా బసకు చేరాక ఒక పిల్లవాడు ఆ చెప్పుల జత తన కర్రకు తగిలించుకొని హరికా బేటా జరీకా ఫేటా, హరి అనేవాడి కొడుకు జరీ తలపాగా కలవాడు ఎవరు అని కేకలు వేస్తున్నాడు. అతన్ని పిలిచి విచారించగా సాయి అతనికి ఆ చెప్పులిచ్చి ఆ విధంగా విచారించి వాటిని ఆసామికివ్వమని చెప్పారని తెలిసింది. సాయికి తన పుట్టుపూర్వతరాలు తెలుసని కనోబా గుర్తించాడు. అంతటి మహనీయుని ఎప్పుడూ గుర్తుంచుకోవటానికి ఆయన పటం దగ్గర ఉంచుకోవటం సమంజసమే. కానీ అది మాత్రమే చాలదు. ఒకరోజు కొందరు యువకులు బాబాను ఫోటో తీసుకుంటామని శ్యామను అడిగారు. బాబా లండీ నుంచి వచ్చేటప్పుడు చాటేవాడ వద్ద ఆపుతానని, అప్పుడు ఫోటో తీసుకోమని వాళ్లతో శ్యామ చాటుగా చెప్పాడు. తరువాత లండన్ నుంచి తిరిగి వస్తూ బాబా, శ్యామ ఏమిటి గోల, ఫోటో తీయవద్దని పిల్లలకు చెప్పు, అడ్డుగోడ కొలదీస్తే అదే చాలు అని గబగబా వెళ్ళిపోయారు. ఆ యువకులు ఏ మధ్యవర్తిని ఆశ్రయించక బాబానే ఆశ్రయిస్తే పని జరిగేదేమో. రాగద్వేషాలు విడిచి అందరిలోనూ బాబా ఉన్నారని గుర్తుంచుకోవటమే అడ్డుగోడలు తొలగించుకోవడమంటే. మరొక రోజున తమను దర్శించవచ్చిన ఒక భక్తుణ్ణి అడిగి మరీ ఫోటో తీయించుకున్నారు బాబా. అందరూ ఆశ్చర్యపోతుంటే అతడిలా చెప్పాడు, నేను షిరిడీ వస్తుంటే ఎలాగైనా సాయిని ఫోటో తీయమని నా మిత్రుడు జోషి కెమెరా ఇచ్చాడు. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 5 సంపూర్ణం.